నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెనాలిలో జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ని కలిసిన వంగవీటి రాధా. ఎన్నికల నియమావళిలో లోపాలు గుర్తిస్తే అధికారులకు ఫిర్యాదు చేయాలి. సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్. ఎన్నికల కమిషన్ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ తెలిపారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న కారణంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు మరియు పబ్లిక్ ప్లేసులలో ఉన్న రాజకీయపరమైన ప్రకటనలు, ఫ్లెక్సీలు అన్నింటినీ తొలగించినట్లు చెప్పారు. అదేవిధంగా ప్రైవేట్ ప్రాంతాలలో ఏర్పాటు చేసుకునే వాటికి తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలన్నారు. ఎటువంటి అనుమతులు తీసుకోకుండా రాజకీయపరమైన ప్రకటనలు ఏర్పాటు చేస్తే చర్యలు ఉంటాయని సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ తెలిపారు. రాజకీయ సమావేశాలు పెట్టుకునేవారు ఆర్ఓ కార్యాలయం నుండి అనుమతి తీసుకోవాలన్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు పాల్పడినట్లు ఎక్కడైనా ప్రజల దృష్టికి వస్తే అధికారులకు తెలియపరచాలని, దీనికి టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేస్తున్నట్లు సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ తెలిపారు. ఎలక్షన్ కమిషన్ ప్రెస్ కాన్ఫరెన్స్ తర్వాత అనౌన్స్మెంట్ ఆఫ్ ఎలక్షన్ జరిగింది. ఆ రోజు అప్పుడు నుంచి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎన్ఫోర్స్మెంట్ జరగాలి. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే ఎప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో తర్వాత మొత్తం రాష్ట్రంలో ఎలక్షన్స్ జరుగుతుంది. అందుకనే టు ఎన్ష్యూర్ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇస్ టు బి ఎన్ష్యూర్డ్. ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద అన్ని గవర్నమెంట్ ప్రాపర్టీస్లో ఎప్పుడు పొలిటికల్ రిప్రజెంటేటివ్స్ రిలేటెడ్ అడ్వర్టైజ్మెంట్ మటీరియల్ ఇప్పుడు ఇట్ హ్యాస్ టు బి రిమూవ్డ్. సో దట్ ఈస్ బీయింగ్ డన్. తర్వాత పబ్లిక్ స్పేసెస్లో కూడా అన్ని వాల్ పెయింటింగ్స్, ఫ్లెక్సీస్, బ్యానర్స్, పొలిటికల్ పార్టీ సంబంధించి అన్ని ఐటమ్స్ తీసేస్తాము. తర్వాత ప్రైవేట్ స్పేస్లో కూడా పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్ ఉంటే మనకు ఒక కన్సెంట్ లెటర్ కావాలి. ఆ కన్సెంట్ లెటర్ ఇస్తే అక్కడే పర్మిషన్ వస్తుంది, లేకపోతే అదే కూడా తీసేస్తాము. తర్వాత జనరలీ ప్రెస్ కాన్ఫరెన్స్ తర్వాత పబ్లిక్ స్పేస్లో ఎనీ పొలిటికల్ ఈవెంట్ ఉంటే ఆర్ఓ ఆఫీస్ నుంచి పర్మిషన్ కంపల్సరీగా రావాలి. అప్పుడు మాత్రమే అన్ని పొలిటికల్ పార్టీస్ వాళ్ళు క్యాంపెయిన్ చేస్తారు. పర్మిషన్ లేకుండా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద యాక్షన్ తీసుకుంటాము. సో ఇప్పుడు మీరు పబ్లిక్ స్పేస్లో మీరు చూస్తారు, ఇప్పుడు అక్కడ ఏం ఫ్లెక్సీస్, పొలిటికల్ రిప్రజెంటేటివ్స్కి ఏం ఫ్లెక్సీస్, ఏం బ్యానర్స్ ఏం లేదు. ఇష్యూస్ అయితే మీరు అందరూ ఆర్ఓ ఆఫీస్లో చెప్పండి. మన దగ్గర ఒక హెల్ప్ లైన్ నెంబర్ కూడా ఉంది. ఆ హెల్ప్ లైన్ నెంబర్ నేను వీడియోకి అబౌట్ సెక్షన్లో మేము పెట్టిస్తాము. అదే కూడా ఒకసారి చూడండి. ఇష్యూస్ అయితే మీరు నా కంట్రోల్ రూమ్కి చెప్పండి, మేము తొందరగా యాక్షన్ తీసుకుంటాం. ప్రముఖ ఐటీ సంస్థ టీసీఎస్ దేశవ్యాప్తంగా డిగ్రీ విద్యార్థులకు నిర్వహించిన నేషనల్ టెస్ట్ నందు తెనాలి ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాల విద్యార్థులు 9 మంది ఎంపికయ్యారు. స్మార్ట్ హైరింగ్ విధానంలో నిర్వహించిన ఈ ఎంపికలలో ఆంధ్రప్రదేశ్ నుండి ఎంపికైన అతి కొద్ది మందిలో ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాల విద్యార్థులు 9 మంది ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఎంపికైన విద్యార్థులను ఎమ్మెల్యే మరియు కళాశాల కరెస్పాండెంట్ అన్నాబతిని శివకుమార్ అభినందించారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం మూలంగా ఐటీ సంస్థలు ఎంపికలను పూర్తిగా నిలిపివేయడం జరిగిందని, ఈ పరిస్థితుల్లో కూడా ఐటీలో తమ విద్యార్థులు ఉద్యోగ అవకాశాలు పొందడం అభినందించాల్సిన విషయమని శివకుమార్ తెలిపారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ కొలసాని రామచంద్ పాల్గొన్నారు. ఈరోజు ఏఎస్ఎన్ కాలేజీ నుంచి టీసీఎస్ కంపెనీకి 9 మంది ఉద్యోగాలని ఎంపిక చేయటం జరిగింది. అంటే ఇది గొప్ప విషయం కాదు, కానీ బట్ టీసీఎస్ కంపెనీ దేశవ్యాప్తంగా డిగ్రీ స్టూడెంట్స్ అందరినీ ఒకే ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి, అంటే ఐటీ రిక్రూట్మెంట్స్ చాలా తగ్గిపోయిన సందర్భంగా తనకు కావాల్సిన ఎంప్లాయీస్ని రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా టెస్ట్ని కండక్ట్ చేసి తీసుకునే విధానానికి ఈరోజు టీసీఎస్ లాంటి మల్టీనేషనల్ కంపెనీ వచ్చింది.
బికాజ్ ఆఫ్ కరోనా తర్వాత వచ్చిన పరిస్థితి. సో అటువంటి దేశవ్యాప్తంగా జరిగిన క్వాలిఫైడ్ టెస్ట్లోనే 9 మంది ఏషియన్ కాలేజీ నుంచి దేశవ్యాప్తంగా డిగ్రీ లెవెల్లో జరిగిన క్యాంపస్ ఇంటర్వ్యూస్లో సెలెక్ట్ అవటం అనేది ఇది చాలా అరుదైన అవకాశం, అరుదైన రికార్డు ఏషియన్ కాలేజీగా నేను భావిస్తాను. ఎందుకంటే ప్రతి సంవత్సరం టీసీఎస్ కంపెనీ ఏషియన్ కాలేజీ నుంచి 50 నుంచి 100 మంది సెలెక్ట్ అవటం గతంలో కూడా మనం చూసాం. ప్రతి సంవత్సరం కూడా ఆ ప్రాసెస్లో జరుగుతుంది. బట్ ఈరోజు కంపెనీ పాలసీస్ ఏదైతే ఐటీ జాబ్స్ మాందవ్యం వచ్చినాక ఫిల్టర్ చేసుకుంటా రావటం, ఏరియా వైజ్ కాకుండా ఈరోజు దేశవ్యాప్తంగా ఇంటర్వ్యూస్ని కండక్ట్ చేయటం, అంటే దాంట్లో కూడా ఏషియన్ కాలేజీ స్టూడెంట్స్ ముందుండటం అనేది చాలా గర్వపడతా ఉంటాను. రామచంద్రారి ప్రిన్సిపల్షిప్లో ఆపర్చునిటీస్ని స్టూడెంట్స్కి ఇచ్చే దాంట్లో కానీ ఆ ప్లాట్ఫామ్స్ని స్టూడెంట్స్ ఉపయోగపడే విధంగా రామచంద్రారు తీసుకునే కేరింగ్. సో డెఫినెట్గా అంటే దేశవ్యాప్తంగా ఏషియన్ కాలేజీ పిల్లలకి జాబ్ ఆపర్చునిటీలో రావటం అనేది చాలా గర్వపడతా ఉన్నాను. అందరికీ నమస్కారం అండి. ప్రముఖ ఐటీ కంపెనీ టీసీఎస్ ఇప్పుడున్న వరల్డ్ వైడ్ రెసిషన్లో భాగంగా వాళ్ళు రిక్రూట్మెంట్ ప్రొసీజర్స్ కొంచెం మార్చారు. ఎందుకంటే ఉద్యోగ అవకాశాలు చాలా తక్కువగా ఉన్నవి. ఐటీ కంపెనీస్ ఎవరు కూడా ఫ్రెషర్స్కి ఉద్యోగ అవకాశాలు ఆఫర్ చేయట్లేదు. ఆ ప్రాసెస్లో వాళ్ళు కంట్రీ వైడ్గా స్మార్ట్ హైరింగ్ అని ఒక ప్రాసెస్ ఇనిషియేట్ చేశారు డిగ్రీ స్టూడెంట్స్కి. ఆ స్మార్ట్ హైరింగ్లో భాగంగా వాళ్ళు కంట్రీ లెవెల్లో ఒక టెస్ట్ పెట్టారు, నేషనల్ క్వాలిఫైర్ టెస్ట్ అంటారు టీసీఎస్కి. అది కూడా వాళ్ళు టీసీఎస్ అయాన్ సెంటర్స్కి ఎగ్జామ్ రాయాలి. అది ఆ టెస్ట్లో క్లియర్ అయిన వాళ్ళకి హైదరాబాద్ లొకేషన్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ స్టేట్స్ అన్నీ కలిపి ఎవరెవరైతే ఎన్క్యూటీలో ఈ నేషనల్ క్వాలిఫైర్ టెస్ట్లో క్లియర్ చేశారో వాళ్ళకి హైదరాబాద్ టీసీఎస్ ఆఫీసులో ఇంటర్వ్యూస్ నిర్వహించి సెలక్షన్ ఇచ్చారు. అతి కొద్ది మందిని 2 రాష్ట్రాల మీద తీసుకున్నారు. 100 లోపు స్టూడెంట్స్ని తీసుకున్నారు. దాంట్లో 9 మంది స్టూడెంట్స్ ఏషియన్ డిగ్రీ కాలేజ్ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్, బీసీఏ చదువుతున్న విద్యార్థులు సెలెక్ట్ అవటం అనేది చాలా ఆనందంగా విషయంగా నాకు అనిపిస్తుంది. వ్యవసాయ విద్యుత్ మోటార్ కనెక్షన్ కొరకు దరఖాస్తు చేసుకున్న రైతులు సంబంధిత విద్యుత్ కార్యాలయంలో సంప్రదించి మోటార్ కనెక్షన్ పొందాలని విద్యుత్ ఈఈ చిరంజీవి విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే చాలా మంది రైతులు వ్యవసాయ విద్యుత్ మోటార్ కనెక్షన్ కొరకు దరఖాస్తు చేసుకున్నారని, అయితే పొలాలలో పంటలు వేసి ఉన్నందున పనులు చేసే వీలు లేదన్నారు. మే నెల నాటికి అన్ని పంటలు కోతలు పూర్తి అవుతాయని, విద్యుత్ మోటార్ ఏర్పాటుకు పనులు చేసుకోవడానికి అవకాశం ఉంటుందని, వ్యవసాయ విద్యుత్ మోటార్ కనెక్షన్ కొరకు దరఖాస్తు చేసుకున్న రైతులు సంబంధిత విద్యుత్ కార్యాలయాలలో సంప్రదించి మోటార్ కనెక్షన్ పొందాలని ఈ చిరంజీవి విజ్ఞప్తి చేశారు. అగ్రికల్చర్ క్రాప్స్ ఏప్రిల్తో కంప్లీట్ అయిపోతాయి. బహుశా మనకి అగ్రికల్చర్ అప్లికెంట్స్ కొంతమంది విద్యుత్ మోటార్లకి కనెక్షన్ల కోసం అప్లికేషన్స్ పెట్టి ఎస్టిమేట్స్ కూడా శాంక్షన్ అయి ఉన్నాయి. దానికి కట్టవలసిన అమౌంట్స్ కూడా కట్టి ఉన్నారు. కానీ ఫీల్డ్ కండిషన్స్ మనకి వీలుగా లేకపోవడం వల్ల పనులు చేయలేకపోతున్నాం. అంటే స్తంభాలు ఎత్తడం కానీ ఇలాంటివి అన్నమాట, ట్రాన్స్ఫారాలు పెడతాం కానీ పొలాల్లో పంటలు ఉంటాయి కాబట్టి. సో ఈ నెల మనకి వచ్చే నెలతో కంప్లీట్ అయిపోతాయి కాబట్టి మీరు ఎవరైతే వ్యవసాయ కనెక్షన్ల కోసం అప్లికేషన్స్ పెట్టి శాంక్షన్ అయ్యి అమౌంట్లు కట్టి లైన్లో ఉంటారో వాళ్ళు ఆ సంబంధిత విద్యుత్ కార్యాలయాల్లో సంప్రదించండి. ఎందుకంటే తొందరగా పని మనకి కంప్లీట్ చేయటానికి. మళ్ళీ మే ఒక్క నెలే మనకు ఉండేది. ఈ బెల్ట్ ఏంటంటే కోస్టల్ బెల్ట్లో ఒక నెల దాటితే మళ్ళీ వర్షాలు పడిపోతాయి, మళ్ళీ పనులు చేయడానికి వీలు కాదు. అలాగే ప్రతి సంవత్సరం ఇబ్బంది పడుతూ ఉన్నాము. అందుకని ముందే రైతుల్ని మేము కోరుతున్నాము, సంబంధిత విద్యుత్ కార్యాలయాలకు వెళ్ళి మీరు ఎక్కడైతే మీరు అప్లికేషన్స్ పెట్టి మీ ఎస్టిమేట్లు వేసి డబ్బులు కట్టి ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్తే ముందు తొందరగా స్తంభాలు కానీ అవి కానీ ఇవి కానీ తొందరగా పనులు చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి డిపార్ట్మెంట్కి కోఆపరేట్ చేస్తే మీకు కూడా సకాలంలో విద్యుత్తుని కల్పించడానికి మాకు కూడా అవకాశం ఉంటుంది. అది ఒకటి అన్నమాట. అదేవిధంగా అగ్రికల్చర్ బిల్స్ కూడా కట్టాలి. అగ్రికల్చర్ బిల్స్ అంటే ఫ్రీ కరెంటే కానీ మంత్లీ 20 రూపీస్ వస్తుందన్నమాట. ఇప్పుడు చిన్న విరామం.